వాటిని మేము శుభ్రం చేస్తాం. మీరేం చేయాలి, మీరందరూ కూడా కొత్త డబ్బాలు కొనుక్కుంటే సార్ అవి ఆల్రెడీ శుభ్రంగానే ఉన్నాయి. కానీ డబ్బాలు కొనుక్కుంటే సార్ దాన్ని కడగాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ అందరూ కూడా 2 చెత్త డబ్బాలు 30వ తారీఖు లోపల కొనుక్కోండి. తర్వాత 1వ తారీఖు ప్లాస్టిక్ వేస్ట్ బ్యాన్. 1వ తారీఖు ప్రోగ్రామ్ ఏంటన్నా, ప్లాస్టిక్ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధించడము. ఆ రోజు అందరం కూడా తీర్మానం చేసుకుంటాము. ఆ రోజు అందరం కూడా తీర్మానం చేసుకొని చిన్న చిన్న మనం కోడిగుడ్ల కోసం పోతాం మా షాప్కు. ఆయన పల్సా కవర్లో కట్టిస్తాడు, గుర్తుకుందా మీకు? పల్సా కవర్లో అది వాడొద్దు, ఆ కవర్ వాడొద్దు. మందమున్న కవరు ఏదైతే మనకు మందమున్న కవర్ ఏదైనా మనకు బట్టల షాప్ పోతే మందమున్న కవర్లు ఇస్తారు కదా, అట్లా మందమున్న కవర్లు మాత్రమే మనము వాడాలి. ఒక్కసారి వాడి పడేసే కవర్ల వల్ల ఎక్కడైతే అక్కడ వాటర్లో కానీ డ్రైనేజ్లో కానీ జామ్ అవుతుంది. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను వాడకూడదు, దాన్ని నిషేధిస్తున్నాం. అందరి షాప్లో కూడా నోటీసులు ఇస్తాము. ఏ షాప్లో కూడా వాళ్ళ కవర్లలో కూడా మీకు ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదని వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాము. మీరు కూడా మాకు కవర్ కావాలని పోవద్దు. వీలైతే మీరు ఒక సంచో లేదంటే ఒక బాక్సో తీసుకొని మీరు షాప్కి పోయి మీ యొక్క వస్తువులు తీసుకొచ్చేటట్లు మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు చూసి ఇంకా పిల్లలు ఆ విధంగా మారడం జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. ఈయనే గ్రామ పంచాయతీలనే గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఈ 15 రోజుల్లో మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నాం అంతా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా ఫోటోలు పెడతాం. ఏ రోజు ఏం చేసినాము, ఏ విధంగా మనం గ్రామంలో పనిచేసినాం అంతా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. మీరు వీలు చేసుకొని, వీలైంది అనుకోకండి, అది మన ఊరు కొరకే మనందరి కొరకే కాబట్టి వీలు చేసుకొని ఒక గంట సేపు 2వ తారీఖు